చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6 లేదా 7వ తేదీన ఎమ్మెల్యే బండ్ల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యంగా కనిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6 లేదా 7వ తేదీన ఎమ్మెల్యే బండ్ల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలు కీ రోల్ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ప్రస్తుతం గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తంగూటికి చేరుతున్నట్లుగా పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో ఆయన హస్తంగూటికి చేరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి సాధ్యమనే కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చకచకా సాగుతాయనే కోణంలో కూడా ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తనకు గాని తన అనుచరులకు గాని ఎట్లాంటి ప్రయారిటీ లేకపోవడం, లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ లో చేరితేనే మనం ఏదైనా అంటే నియోజకవర్గ అభివృద్ధిలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని చెప్పి కూడా గత కొద్ది కాలంగా కృష్ణమోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సోషల్ మీడియాలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఈ క్రమంలో ఓవరాల్ గా అప్పుడు ఆయన ప్రస్తుతం మాత్రం చేరట్లేదని చెప్తున్నప్పటికీ ఈ రోజు తాజా సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడు. ఈ నెల 7 లేదా 6వ తేదీల్లో పూర్తి స్థాయిలో ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణమోహన్ రెడ్డి చేరికతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకే నియోజకవర్గంలో స్థానం ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ మనుగడ కష్టంగానే ఉండబోతుందని చెప్పి కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 2-3 రోజులకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో కలిసి ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు, త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా పూర్తిగా స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.